ఒక వడ్రంగికో, ఒక కమ్మరికో, ఒక కుమ్మరికో, ఒక రచనకో, ఓ నాయి బ్రాహ్మణుడికో ఎవరికి నువ్వేమిచ్చావు? నీ 56 సంఘాలు పెట్టుకొని ఒక సగల చక్రవర్తుల్ని ద్రోహం చేశావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలలో చీలిక తీసుకొచ్చి తద్వారా నువ్వు రాజకీయ వ్యభిచారం చేయడానికి విడదీసావే తప్ప ఏ ఒక్క బీసీ కులానికైనా సరే నువ్వు ఆదుకున్నావని చెబితే రాజకీయంగా శాశ్వతంగా వైదొలుగుతావని చెప్పి బీసీ అంటే ఏంటో, తెలుగుదేశం అంటే ఏంటో, బీసీలు ఎక్కడ పుట్టారో, ఎక్కడ రాజకీయ అధికారాన్ని చెప్పేది. ఈనాడు నువ్వు చెప్తున్న మాటలు, నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు, ఒక నాయి బ్రాహ్మణుడికి కొట్టు పెడితే కుర్చీలు ఇచ్చాం, ఖర్చులు ఇచ్చాం, ఆదరణ ద్వారా 110 యూనిట్ల కరెంటు సబ్సిడీ మీద ఇచ్చారా? మేము బీసీల కోసం చేసింది, మేము మా యాదవుల కోసం, మా యాదవ సోదరుల కోసం ఆదరణ ద్వారా, మరేమిటో పశు సంవర్ధక శాఖ ద్వారా ఈనాడు గొర్రెల కాపర్లు కావచ్చు, గేదెల కాపర్లు కావచ్చు, ఈ రాష్ట్రంలో పాలు తాగుతున్నామంటే, పొద్దున్న కాఫీ తాగుతున్నామంటే జై హో బీసీ. ఈనాడు పాలు తీసేది యాదవులు, పాలు పోసేది యాదవులు, పాలు పోసేది గౌడాస్, పాలు పోసేది బీసీలు. ఈనాడు కమ్మ, రెడ్డి, ఇంకెప్పుడు లేవు గేదెలు, అందరూ సంతానంతో లేరు, ఎవడు పశు పోషణ లేదు. ఈనాడు మాంసం తింటున్నామంటే, ఈనాడు కోళ్ళు తింటున్నామంటే చికెన్ ఎవడరా పెంచుతుంది? భాషడికే మాటలు మాట్లాడుతున్నారు, భాషడికే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. ఈనాడు నువ్వు ఒక్క మందు బిళ్ళ అంటే ఒక్క మందు బిళ్ళ పశువుల హాస్పిటల్లో ఉందా అని అడుగుతున్నా. ఏ డాక్టర్ అయినా గ్రామంలోకి వస్తే ఒక చీటీ పట్టుకుని, పెన్ను పట్టుకుని రాస్తున్నాడు చీటీలు. దేనికి? మందులు కొనుక్కొచ్చుకోండి, బయట మార్కెట్లోకి వెళ్ళని. ఆనాడు చంద్రబాబు ఉండగా ఒక్క మందు బిళ్ళైనా మేము కొనుక్కున్నావా అని అడుగుతున్నా. క్యాలెండర్ ఉంటుంది, దొమ్మకని, గాళ్ళుకని, పారుడుకని, చిటికని, ఇవన్నీ మీకు తెలియదు. నేను కూడా పశు పోషణ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెబుతున్నా. క్యాలెండర్ వైజ్గా ఏ నెలలో ఏదయ్యాలో ఆనాడు పాలకులు నిర్ణయించేవాళ్ళు. ఈనాడు పశు సంవర్ధక శాఖని అతి గతి లేక అలో లక్ష్మణ లేదా, నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి అసత్యమైనటువంటి మాటలు ఒక్క మాట మాట్లాడినా బహిరంగ క్షమాపణ చెప్పడమే కాదు, శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా. నీకు చంద్రబాబు గారికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అనేక ఆ చౌటాగాడు చుట్టూతో ప్రదక్షిణ చేశారు. దేనికి? నా ఆవు చచ్చిపోయింది డబ్బులు ఇవ్వమని, నా గేదె చచ్చిపోయింది డబ్బులు ఇవ్వమని. వీళ్ళకి ఇచ్చేటువంటి హృదయం, అలాంటి ఆలోచన ఈ ముండలకు కానీ ఆ చౌటాగాడికి అడుగుతున్నా. మీకు చెబుతున్నా, కుల వృత్తుల్ని ప్రోత్సహించేది తెలుగుదేశం, బీసీల్ని ప్రోత్సహించేది రాజకీయంగా బీసీల కోసం ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసి పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు, మరడాని రంగారావు గారు, యనమల రామకృష్ణుడు గారు, అచ్చెన్నాయుడు గారు, దేవేంద్ర గౌడ్ గారు, కిమిడి కళా వెంకటరావు గారు, అదేవిధంగా వేమల కేఈ కృష్ణమూర్తి గారు, ఎవరు అన్ని కూడా మణిరత్నాలు. ఎవడు తయారు చేశాడు వీళ్ళని? ఎవడు రాజకీయంగా వీళ్ళని తీసుకుని వచ్చి
పెళ్ళయి అవున వయసులోనే ఎమ్మెల్యేలను చేసి చట్టసభల్లో బీసీల యొక్క సమస్యల్ని వినిపించి బీసీల హక్కుల కోసం పోరాటం చేసింది ఈ కుక్కమూతి పిందలా వీళ్ళ అని అడుగుతున్నా. ఈ కుక్కమూతి పిందలా అని అడుగుతున్నా. నీ తల్లికి నీ చెల్లికి న్యాయం చేయనటువంటి నీచ రాజకీయానికి ఒడిగట్టినటువంటి వ్యక్తివి నువ్వు. మమ్మల్ని కానీ జనసేనని కానీ తెలుగుదేశాన్ని కానీ మాట్లాడే నైతిక హక్కు అర్హత నీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎక్కువసేపు మాట్లాడను, ఎక్కువ మంది లేవరా. ఈనాడు ఎక్కడ వద్దు, ఇది లక్ష్మీపురం పోతునూరు గ్రామంలో ఉన్న లక్ష్మీపురం. ఇవి తమ్ముడు ప్లీజ్ తమ్ముడు, ఈ యొక్క లక్ష్మీపురం ఇంతింత కంకర్రాలతో ఎర్రమట్టితో గోతులతో నేళ్లతో ఆ పక్క ఈ పక్క డ్రైనేజ్తో మురుకు కంపు కొడుతూ వర్షం వస్తే మునిగిపోయేటువంటి కాలనీ అవునా కాదా? ఒక్క మాట అంట, బాధపడమాకండి. లక్ష్మీపురం వాళ్ళే కనుక నన్ను గెలిపించాలనేటువంటి కృతనిశ్చయంతో మీరు పనిచేస్తుంటే నేను పరముని 2019లో వదిలిన తర్వాత నేను మళ్ళీ మీ గుమ్మగుమ్మాన్ని టచ్ చేశాను తప్ప మరెవడు మీ దగ్గరికి రాలా. ఒకవేళ వచ్చినా నా అంత మనస్ఫూర్తిగా మీ 9 బజార్లు తిరగల. శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు కనుక ఏ విధంగా చేశాడో ఈ 9 రోడ్లు మనం ఉన్నటువంటి వేదిక డబల్ రోడ్ వేసి, ఇది ఎందుకు వేసానంటే అండర్ గ్రౌండ్ ఆ పక్కన వేసి మీరు చిన్న చిన్న ఫంక్షన్లు పెట్టుకుంటే కనీసం మీకు భోజనం పెట్టుకుంటానికి ఇక్కడ అవకాశం లేదనే ఉద్దేశంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేశారు. ఆ బార్ నుండి ఈ బార్కి హైట్ లారీ వచ్చిన దీని కింద లారీ వెళ్ళే విధంగా ఒక షెడ్ నిర్మాణం చేసి మీకు అంకితం చేయాలని పగటి కళ్ళ కన్నా, కానీ నా కళలకి గ్రామస్తులు కానీ ఆ జగన్ గాడి మాయలో మీరు పడి కొంతమంది ఒక్కసారంటే ఒక్కసారనే మాట ఎంత ప్రమాదకరమో ఒక్కసారి మరలా మిమ్మల్ని ఆలోచించేమని అడుగుతున్నా. నచ్చితేనే ఎదరకు రండి, నచ్చలేకపోతే మమ్మల్ని మన్నించండి తప్పుగా మాట్లాడినందుకు. కానీ మీరు మాత్రం ఈ యొక్క దుర్మార్గుడి వల్ల, వీడి యొక్క రెక్టిఫైడ్ స్పిరిట్ వల్ల, వీడి కల్తీ మద్యం వల్ల, వీడి యొక్క కల్తీ సారా వల్ల ఎంతమంది పేదవారి యొక్క ఏంట్రా డిబిటీ అని గుద్దుతున్నావు. ఇందాక ఏంట్రా నువ్వు గుద్దేదా? ఏంట్రా ఇచ్చింది నువ్వు? ఆడ కూతురుని అడగండి, ఇచ్చాను. ఏంటి నువ్వు ఇచ్చింది? నా బొచ్చు ఇటు ఇచ్చావు తమిళ చెప్తా, ఇటు ఇచ్చావు ఓకే, కానీ అటు లాక్కుంది చెప్పండిరా. 80 రూపాయల క్వార్టర్ 250 రూపాయలకు అమ్ముకుని నీకన్నా ఈ రాష్ట్రంలో పగట వేసగాడి మెరుగు. పగట వేసగాడి కన్నా నువ్వు చెబుతున్నటువంటి కోతలు అమాయక ప్రజలు నమ్మారేమో తప్ప ఎవరు నిన్ను నమ్మరుగా. నిన్ను నమ్మే టైం అయిపోయింది. నువ్వు క్వార్టర్ 250, 225కి కరోనా టైంలో పేదవాడి యొక్క రక్తం చెమట
కలిపి లాగినటువంటి చెరువులో జలగబాపుతున్నా నువ్వేంట్రా డీబీటీ డీబీటీ ఏంట్రా బొచ్చుల డీబీటీ ఎవరికి ఇచ్చావురా డీబీటీ పేదవారి యొక్క కుటుంబాలు తినడానికి తిండి లేక ఆడి పిల్లలు తండ్రి అత్త మామ పిల్లలు ఎక్కడ బంగారు పోగ అనేది లేదురా అన్ని ఉత్తుతాడు తప్ప దుద్దులు లేవురా నువ్వు నిజంగా ఇచ్చి ఉంటే ఎవరికి దుద్దులు గాని తాళ్ళు గాని ముక్కు పొడగలు గాని ఎంచుకు లేకుండా పోయిందిరా అని అడుగుతున్నా సమాధానం వాళ్ళకి చెప్పు మాకు కాదు ఏదో 3 జిల్లాలకు కలిపి కాస్త చెందనాలను పోగేసి కిందకే పైకి పైకి కింద చూపిస్తున్నావు నీకేదో టీవీలోనే కదా అని ఏంటి నువ్వు పోగేసింది ఏనాడైనా వర్కింగ్ డే రోజున మన ప్రభుత్వంలో ఒక్కరోజైనా స్కూల్కి సెలవు ఇచ్చామో అని అడుగుతున్నా పిల్లల జీవితాలంటే ఏంటి నాడు నేడంట స్కూల్ అంట విలేజ్ క్లిక్ అంట ఈడు దినం అంట ఈడు శాతం అంట ఏంట్రా విలేజ్ క్లినిక్ ఏంట్రా మన రైతుల కోసం పెట్టాడు ఆర్బీకే అరే రైతు దగా కేంద్రమా కాదా ఆర్బీకే అంటే రైతు దగా కేంద్రమా కాదా కొంటే పండిస్తే ధాన్యాన్ని కొనేవాళ్ళు లేడు మిల్లర్ల చుట్టూతా నీ బ్రోకర్ల చుట్టూతా పండించి కౌలు రైతు అలో లక్షణాన్ని వాడికేమో నాపా కట్టాలి యజమానికి నష్టపోయింది కౌలు రైతులు కడుపులో పెట్టుకుంటానుగా ఎవరిని పెట్టుకున్నావు ఇంకా నేను మాట్లాడాలంటే గంట మాట్లాడగలను కానీ సమయం కాదు మన ముఖ్య అతిథి ఉన్నాడు ఎన్నికల ప్రచారానికి వస్తా ఇంటింటికి తిరుగుతా వాడి యొక్క జాతకం ఎవడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క జాతకం ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి అడిగిన వాడికి అడగిన వాడికి కూడా తెలియజేయటమే తెలుగుదేశం జనసేన నాయకుల ఎదురున్నటువంటి కర్తవ్యం పెద్దలు రంగారావు గారు చెప్పాడు ఈనాడు కాదు ఎవరికి సీట్ ఇచ్చినా సర్టిఫికెట్ చేతికొచ్చే వరకు ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త ఆదమర్చి ప్రయాణం చేయొద్దని ప్రతి వారికి ఏం కాదు సార్ క్లోజ్ చేద్దాం ప్రతి వారికి కూడా మరి ఈ ప్రోగ్రాంని జై హో బీసీ సోదరులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా జన్మలకి కూడా పదవి అనేది నాకు కొత్త కాదు నన్ను మీరు గెలిపించిన వాడు కాదు 2 సార్లు నాకేమీ తెలియనప్పుడే నన్ను శాసనసభకు పంపించినటువంటి గొప్ప ప్రజానీకం నన్ను ఒక సొంత తమ్ముడుగా సొంత కొడుకుగా నన్ను ఆశీర్వదించి కోవల నుంచి దోసపాడు పోతునూరు లక్ష్మీపురం వరకు కూడా నా వెన్నుతట్టి నా వెనుక ఉన్నటువంటి నా అన్నలకు నా తమ్ముళ్ళకి జన్మలకి కూడా రుణపడి ఉంటా మీ అభిమానానికి ఎప్పటికీ కూడా నేను బానిసనని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ పెద్దలు ఈ లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి అప్పారావు గారు లంక అప్పారావు గారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీ అందరినీ గురించి కూడా నేను మాట్లాడలేకపోతున్నానని వేరేగా అనుకోవద్దు మీరందరూ కూడా నా కుటుంబ సమానులు అంటోళ్ళు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ రాష్ట్రంలోనే మన పార్టీకి ఒక మూల స్తంభాల్లో ఒక స్తంభమైనటువంటి పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు ఏది ఉంటే
అది నిర్ముఖమాటంగా ముఖం ముందుటే మాట్లాడేటువంటి ధైర్యం శక్తి ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు మన అన్న చింతకాయల అయ్యంద పాత్రుడు గారిని మరి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, ఆయన ఈనాడు బాపురాజుగుడు ఉంటూ రాయన్నపాలెం, జగన్నాథపురం, కవ్వకుంట, పెదవేగి, అదేవిధంగా న్యాయంపల్లి రింగ్ రోడ్డు, సరే ఇంకా చెప్పండి రా, ఇలాంటి కూచిపూడి ఇలాంటి రామసింగారావు రింగ్ రోడ్డు, ఇలాంటి కొత్త కొత్త రోడ్లన్నీ నేను అడిగినప్పుడు నా అన్ననే అన్నా అని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే తీసుకెళ్లి తిప్పుతుంటే, ప్రభాకర్ నువ్వు అడిగితే నేను ఏమన్నా నన్ను ఎందుకు ఈ దుమ్ములో, ఈ గతుకుల రోడ్లో, ఈ తుప్పుల్లో నన్ను ఎందుకు తిప్పుతున్నావు, నువ్వు అడిగితే నేను ఏమన్నా అని నన్ను సున్నితంగా ఒక తమ్ముడు నాకు పూజ చేసుకున్నట్టు చేర్చుకుని, నేను ఏం అడిగితే ఆయన మంత్రి క్యాబినెట్లో, కానీ నా నియోజకవర్గానికి నన్నే ఒక మంత్రిలాగా గౌరవించి నాకు చేసినటువంటి సేవలకి జన్మలకు కూడా అందగానికి రుణపడి ఉంటాను. ఈనాటికి కూడా నువ్వు ఎవరిని పిలుస్తావు, ఎవరో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు రావాలి అంటే నేను ఒకే ఒక్కసారి అన్నా నువ్వు వస్తే జేహోబీసీ సక్సెస్ చేస్తాను, దెందులూరు మండలంలో పెట్టుకున్న నా నాయకులందరూ నిన్ను తీసుకురమ్మని అడుగుతున్నారని అడిగిన వెంటనే కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్స్ కూడా పక్కన పెట్టి ఒక్క ఫోన్కే వచ్చినటువంటి అన్నగారికి జన్మలకు కూడా రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అన్నగారిని ఆయన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా, ఆ స్ఫూర్తిని జైహోబీసీ స్ఫూర్తిని రగిలించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు ఇప్పటికే టైం అయింది, అందరూ ఇబ్బంది పడతారు. వదలరా, ఈవేళ ఈ నియోజకవర్గం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మన సోదరు ప్రభాకర్కి నాకు ఉన్న బంధం అన్నదమ్ముల బంధం. మరి ఎందుకో తెలియదు కానీ అతనంటే నాకు చాలా ఇష్టం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా, అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కలిసి ఎప్పుడు మధ్యాహ్నం పూట కూడా నేను గంట మాట్లాడాలని చెప్పి ప్రిపేర్ ఇచ్చాను, కానీ టైం చూస్తే 9:15 లేదు, చాలా టైం అయింది. నేను కుదించుకొని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూ నేను మాట్లాడతాను, దయించి 15 నిమిషాలు ఓపిక పట్టండి. ఈవేళ జైహోబీసీ అన్న కార్యక్రమాన్ని పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, అన్ని మండలాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు అదృష్టం కొలింది, దాంట్లో వెలం ఉండొచ్చు, యాదవులు ఉండొచ్చు, రకరకాల కులాలు ఉన్నాయి, 80 కులాలు. అందుకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలు గుర్తింపు లేదు. 83లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే నేను కూడా ఎమ్మెల్యే అయినాను. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు మా అందరిని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటే అటువంటి బీసీలని అణగదొక్కుతున్నారు పెద్దలందరూ కలిసి. వాళ్ళకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు, మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు, ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు, పంచాయతీ ప్రెసిడెంట్గా బీసీలు ఎందుకు రాకూడదు చెప్పి ఆలోచన చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ 34% రిజర్వేషన్ ఇచ్చారు.
అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా, మండల ప్రెసిడెంట్లుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అయినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు కల్పించిన అదృష్టం మనందరికీ ఉంది. ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకోనా కొడుకు, ఈ ముఖ్యమంత్రి వీడొచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి 34% రిజర్వేషన్ని 24% రిజర్వేషన్ కుదించాడు, తీశాడు. అంటే 34% నుంచి 24% తగ్గించడం వల్ల సుమారు 16,000 పోస్టులు పోయాయి మన బీసీలకి. 16,000 పోస్టులు. అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడుక్కి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉందని మనం చేస్తున్నాను. ఈవేళ ఇది తప్పు కదండి. ఎంతమందిని చంపారంటే చూశాను నేను. ఈ 4.5 సంవత్సరాల్లో సుమారు 700-800 మంది బీసీలని చంపేశారు. ఎందుకు చంపారండి? జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వం తప్పు చేస్తుందని అడిగినందుకు చంపేశారు బీసీలని. కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు. నా మీద 15 కేసులు పెట్టారు. ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి. ఏం పీకేరా? ఏం పీకో మమ్మల్ని? ఏంటి మాట్లాడకూడదా? నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా? మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది మాట్లాడే హక్కు. నువ్వేడోరా చెప్పడానికి? నాకు మాట్లాడతావు. నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా? ఇసుక దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? మట్టి దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? కాలువ మీద ఉన్న మట్టి అమ్మించుకున్నారు, మేము మాట్లాడకూడదా? ప్రజల ఆస్తులు తెంగావు, మాట్లాడకూడదా? దేవస్థానం భూములు దెబ్బావు, మాట్లాడకూడదా? తిరుపతి దేవస్థానం భూములు దెబ్బుతున్నావు, మాట్లాడకూడదా? విశాఖపట్నంలో భూములు దోచుకోలేదా, మేము మాట్లాడకూడదా? మాట్లాడితే కేసులు పెడతావా? పెట్టుకో. ఏం పీకుతావు? ఇలాంటి పలికిమాలవాడికి భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. నువ్వు పెద్ద దొంగనా కొడుకు, నువ్వు మాకు చెప్పడం ఏంటి? సోదరులారా, ప్రెస్ అప్పుడు రాస్తుంటారు నా మీద. అయ్యన్న బాబు ఎవరిని మన జగన్మోహన్ రెడ్డి 420 నా కొడుకు అన్నాడని. 420 నా కొడుకే. ఈ అయ్యన్న పాత్ర ఇప్పుడు మాట కాదు. మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా? తీసి గూగుల్ కొట్టండి. గూగుల్ కొట్టి 420 సీఎం కొట్టండి. ఎవరి పేరు చూడండి. జగన్ గారు పేరు కొట్టండి. కొట్టండి. ఎవరి పేరు వస్తుంది? జగన్ గారి పేరు జగన్మోహన్ రెడ్డి వస్తుంది. చూసుకోండి. రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో 420 సీఎం అని కొట్టండి. ఎవరి పేరు వస్తుంది? జగన్ గారి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. మరి 420 నా కొడుకు నేనలేదు, గూగుల్ అన్నది. గూగుల్ నేను అబద్ధం అన్న, గూగుల్ అబద్ధాలు ఆడదు కదా. మరి భారతదేశంలోనే 420 నా కొడుకు నువ్వు మా ముఖ్యమంత్రి. మా కర్మ కాకపోతే వచ్చేసి చూసా. జగన్మోహన్ రెడ్డి 420 గూగుల్ అమ్మా, గూగుల్ అంతేగా. 420 నా కొడుకు అయ్యన్న పోతున్న ప్రభాకరంలా గూగుల్ చెబుతుంది. మార్గుడు ఎంత దోపిడీ అండి. ఏం చేసుకుంటా డబ్బు అంతా మేదలు పోసి తగలబెట్టుకుంటావా? ఇలా చూస్తున్నారు ఇవాళ విశాఖపట్నంలో విస్ఫోటన కొండ ఉంది. ప్రకృతి సిద్ధమైన కొండ. దాన్ని ఇప్పుడు అన్నాళ్ళు బట్టి పెద్దలంతా కాపాడుకుంటే ఆ కొండను బోడుగుండు కట్టి బిల్డింగ్ తాడేపల్లిలో ప్యాలెస్. అది 50 కోట్లు బిల్డింగా. మరి నీ పిల్లలు నువ్వు పడుకోవడానికి 4 బిల్డింగ్ కావాలి. దేనికి మాట్లాడతావు? నువ్వు న్యాయం మాట్లాడతావు. అర్జున్తో నీకు పోలిక. మాట్లాడితే అబద్ధం. దేశితంత దోపిడి. కౌరులకి పాండవులకి యుద్ధం అట. ఏముండో వీడి తిక్కనా కొడుకే కానీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు కూడా రాదు వీడికి. నేను ఛాలెంజ్ చేస్తాను ఫెస్టివల్ ముందు. స్టేజ్ ఎక్కి రాజమహేంద్రవరం పలకమని చూస్తాను.
రాజ మహేంద్రవరం అని కూడా మాట్లాడాలి. నేను నా కొడుకులు వీళ్ళందరూ మన సీఎంలు అండి. నత్తినా కొడుకు సీఎం అండి. దోపిడీ చేసి నా కొడుకు సీఎం అండి. అటువంటి వాడికండి మనం ఓటేయడం. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన సోదరులారా, ఇందా చెప్పారు ఉండమ్మా. నాకు రిపబ్లిక్ డే కదా, గణతంత్ర దినోత్సవం, ఎంతో మంది వీరులు త్యాగఫలం అని చెప్పాలి కదా. రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్, మనం అంతా రిపబ్లిక్ లో ఉంటాం. ఇప్పుడు అదే అన్నాను, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, నా నచ్చిన కొడుకు అంటే మరి ఏమన్నా రిపబ్లిక్ డే అంటే ఎందుకు ఏంటో చెప్పండి. నిన్న రిపబ్లిక్ గా ఉండవా? ఏంటి నాకు అర్థం అవ్వదు. ఇటువంటి వాడిని ముఖ్యమంత్రి చేసుకున్నాం అమ్మ, కర్మకాయలు పోయి. ఏంటమ్మా ఇది? అమ్మ ఇంకో విషయం చెప్తున్నా, బాగా ఆలోచించేయండి. ఎంత ద్రోహం చేశాడంటే, ఇందాక మీటింగ్లో చెప్తాడు, 99% పనులు చేసినట మాట ఇచ్చిన ప్రకారంగా. ఎట్లా చేశావు నువ్వు? పోలవరం కట్టావా? స్పెషల్ స్టాటస్ ఇచ్చావా? లేదు. రోడ్డు మీద బొక్కలు కప్పావా? 3 రాజధానులు అని చెప్తే అక్కడ వస్తాను. నువ్వు ఆక్వా రైతులకి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను కదా, పెంచావా తగ్గించావా? ఆక్వా రైతులకి చేపలకు మేట రేట్లు తగ్గించావు కదా. మరి ఎట్లా 99% చేసేసావు నువ్వు? రెండోది అమ్మా, ఇక్కడ మీరు ఆలోచించాలి పెద్దలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం ఫ్రెండ్స్ ఇచ్చా గుర్తుందా? అది చంద్రబాబు నాయుడు గారు ముందు ఇచ్చింది. నందమూరి తారక రామారావు గారి టైంలో 30 రూపాయలు ఇచ్చాం. మీ కుర్రోళ్ళకి, మీ పిల్లలకి, పెద్దవాళ్ళు తెలుసు. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. 30 రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చాం. ఒకడు ఆలోచించాడు, 2 నిమిషాలు గౌపుగా వినండి. వీడు ఎంత మోసం చేసిన తర్వాత చంద్రబాబు వచ్చి పెంచాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా పెంచారు. మళ్ళీ చంద్రబాబు వచ్చి 2000 చేశాడు. తర్వాత మొన్న ఎలక్షన్లో మేము 3000 ఇస్తాను, ఈ దిక్కుమాలను కూడా 3000 అన్నాడు. కానీ జనం ఈ దిక్కుమాలను మాట నమ్మారు, ఓట్లు వేశారు. అమ్మాయికి చాలా పెద్ద మోసం చేశాడు మిమ్మల్ని. ఏంటా మోసం అంటే, గెలిచిన దగ్గర నుంచి 3000 ఇచ్చాడమ్మా మీకు. ఇక్కడే పెద్ద బొక్క పెట్టాడు మనకి. ఏంటా బొక్క తెలుసా? మొదటి సంవత్సరం 2250 అంటే 250 పెంచాడు. రెండో సంవత్సరం పెంచలేదు పైసా కూడా. మూడవ సంవత్సరం మళ్ళీ 250 పెంచాడు. 4వ సంవత్సరం 250 పెంచాడు. మొన్న మళ్ళీ పండగ రోజుల్లో 250 రూపాయలు పెంచాడు. దప్పదపాలుగా పెంచడం వల్ల ఒక్కొక్కడికి ఎంత బొక్కైందో ఇప్పుడు ఆలోచించారా బాబు? ఆలోచించారు మీరు? ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్ తీసి మొదటి సంవత్సరం నుంచి 3000 ఇస్తే ప్రతి నెల ఎంత వస్తుంది మీకు? ఇలా దప్పదపాలుగా ఇవ్వడం వల్ల ఎంత బొక్క అయిందో ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఒక్కొక్కడికి 25,700 రూపాయలు బొక్క పెట్టాడు. ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని మోసం జగన్ రెడ్డి. నువ్వు మట్టి కొట్టుకుపోతారా? వాళ్ళకి లెక్కేసుకోండి. వెళ్ళి అయ్యన బాబు చేసిన తప్పు చెప్పిన కరెక్ట్గా ఇంటికి వెళ్ళి లెక్కేసుకోండి. ఇదండి మోసం. గెలిచిన వెంటనే సారా కూతురు బంద్ అన్నాడు లేదా అమ్మ తల్లి? ఆడవాళ్ళ తల్లి, అక్క చెల్లెమ్మల కోరిక మీద సారా కోట్లు బంద్ అన్నాడు. అదమ్మా, సారా కోట్లు అంటే మధ్యపానే కదా, అదే అన్నాడా? సారా కోట్లు అప్పు తెచ్చాడమ్మా. మనం ఎప్పుడైనా చూసామా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే బ్రాందీ షాపులు అప్పు ఇచ్చాడా? జగన్ గడ్ తెచ్చాడు. తెచ్చాడమ్మా. ఎంత తెచ్చాడమ్మా? ఎంత తెచ్చాడు సార్ మీకు? 8,400 కోట్లు, 9.8% వడ్డీకి 25 సంవత్సరాలకు అప్పు తెచ్చాడమ్మా. వీడు 3 నెలల్లో జైలుకి పోతాడు, 25 సంవత్సరాలు అప్పు తెస్తాడా? మరి చంద్రబాబు నాయుడు వచ్చి అప్పు తిరుగుతాడా? ఏంటండి అన్యాయం అండి? ఈ ఆడవాళ్ళకి ఇచ్చి మాట నిలబెట్టావా? మరి నిలబెట్టిన వాడు 99% చేసేసాను, నా బీసీలో, నా ఎస్సీలో, నా ఎస్టీలో అంటావు. సిగ్గులేదట్రా?
అసలు అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎంత గౌరవం అండి ఇది. ముందు అప్పు తెచ్చేస్తావా? విశాఖపట్నంలో పాలిటిక్ కాలేజీ మీద అప్పు తెచ్చాడు, ఐటీ కాలేజీ అప్పు తెచ్చాడు, రైతు బజార్ మీద అప్పు ఇచ్చాడు. దౌర్భాగ్యం. ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి గతంలో తెచ్చారండి అలాగా? ఇదేంటి పద్ధతి? తిరుపతి దేవస్థానం, తిరుపతి భగవంతుడు భూములు కూడా ఆక్రమించుకున్నారు. తిరుపతిలో కూడా దోచుకుంటున్నారు. అనకదొరక గుళ్ళో ముక్కు పొడకపోతే పోతే పోనే అన్నట్టు మంత్రి ఎవడో బూతుల మంత్రి కుట్క మంత్రి బూతుల మీద ఉన్నాడు కదా నాలుగేళ్ళు ఉంటుంది. ఆవిడ పెద్ద అన్న రోజా పేరు పెడితే అంత సమస్య. అది పెద్ద జిగేలు రాని రింగులు రాని సారందమ్మా ఏదో మీటింగ్లో ప్రెస్లోనే ఎక్కడ చూశాను నేను. చంద్రబాబు నాయుడికి, అయ్యన్న పాజుడికి, లోకేష్ బాబు కలిసి ముగ్గురు మగవాళ్ళు కాదంటారు. మరి అయ్యన్న పోతే మగవాళ్ళు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? ఒకసారి చూస్తే తెలిసింది. ఆ మాట ఏంటంటే పెద్ద తప్పు అన్నాడు. ఒక ఆడావిడేమో మగాడి కాదంది, నేను మగవాడినే కాదు నీకు ఎలాగమ్మా నేను మగవాడిని అడిగితే నా తప్పు అన్నారు అన్నారు. అప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఒక మీటింగ్లో చెప్పాను, అమ్మా రోజా చంద్రబాబు నాయుడుతో నాతో పెట్టుకో, నేను సాఫ్ట్గా ఉంటాం, లోకేష్ బాబు పెట్టుకొని చిరిగిపోతుంటే ఏం చిరిగిపోకుంటారు మీరు? కొన్ని చిరిగిపోతున్నా ఇంకోటి రాస్తారు మీరు ఏదో చిరిగిపోయింది ఇది కాదు. అంటే ఒక ఆడది ఒక మంత్రిగా ఉండి అటువంటి పక్క బూతులు మాట్లాడుతుంటే మగాడు కాదు అంటదా? తప్ప కదా మాట. ఎవడు పిల్లలన్నా రంకెడేస్తుందా? చంద్రబాబు నాయుడు కుటుంబం బూతు మాట అంటుందా? ఎన్టీ రామారావు కూతురు బూతు మాట అంటుందా? అసలు నీ సంస్కారం ఏంటి? నువ్వు క్లబ్బుల్లో డ్యాన్స్ చేయలేదు, మొన్న కూడా బెంగళూరులో డ్యాన్స్ చేయలేదు. అటువంటి నువ్వు ఎన్టీ రామారావు కూతురు గురించి మాట్లాడేటట్టు హక్కు నీకు ఉందా అని అనిపిస్తున్నాను. తప్ప అంటే మాట తప్ప? ఇలా మాట ఒక్కొక్కటి ఇష్టం వచ్చిన మాట్లాడతాడండి. వాడని ఉంటాడు వాడు అంబటి రాంబాబు ఆంబోతులాగా. ప్రెస్ వాళ్ళు అడిగారు, రాంబాబు గారు ఏదో ఇద్దరు ఉన్నారంటే వాళ్ళిద్దరికి లేని బాధ నీకెందుకు మంత్రి వాళ్ళు మాట్లాడతాడా? మరి ఏదో పోలవరం కడతా ఉన్నావు, పోలవరం ఎక్కడుందంటే పోలవరం ఆ విషయం నాకు తెలియదే అన్నా. ఈ మంత్రులండి వీళ్ళని మనం పరిపాలించేది ఒకసారి అర్థం చేసుకున్నాం. సరదాగా మాట్లాడలేదు, నేను బాధతో మాట్లాడుతున్నాను. ఇవాళ ఎలాంటి అన్నపూర్ణలు అంటే ఆంధ్ర రాష్ట్రానికి సర్వనాశనం చేస్తారమ్మా. ఇవాళ రైతులు పండించి ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇస్తాడు, ఇచ్చేవా నువ్వు? మొన్న తుఫాను వచ్చి పొలాలను నాశనం అయిపోతే ఏ ప్రభుత్వం అయినా సరే దానికి ఇన్సూరెన్స్ కడతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగాం మేము, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటే మీ ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. ఏమై కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మర్చిపోయి అన్నాడు. ఇన్ని వేల కోట్లు పండించే రైతు నుంచి ఇన్సూరెన్స్ కట్టి మర్చిపోయాడు. దుర్మార్గం నాకు ఏంటి వేళ అంటే సోదరులారా, చాలా టైం అవుతుంది, మళ్ళీ వస్తాను, నేను వదిలిపెట్టను. పులికి ఎలా ఎందుకు గెలాలంటే నా స్నేహితుడు కాబట్టి గెలాలని చెప్పట్లేదు నేను. ఇక్కడ మాట వినండి, ప్రభాకర్ నా తమ్ముడు కాబట్టి గెలాలని చెప్పట్లే. ఒక రాజకీయ నాయకుల లక్షణం ఏంటంటే ప్రజలకు ఎక్కడ నష్టం జరిగితే అక్కడ ఉన్నవాడే రాజకీయ నాయకుడు. ప్రజలకు అన్యాయం జరిగితే అన్యాయం చెప్పేవాడే రాజకీయ నాయకుడు. పోలీస్ స్టేషన్లో గొడవ జరిగితే నేను ఉన్నాను నీ కోసం వచ్చేవాడే రాజకీయ నాయకుడు.
రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్ళి పలకరించేవాడు రాజకీయ నాయకుడు. అటువంటి అన్ని గుణాలు ఉన్న వ్యక్తి మా తమ్ముడు. మనకెందుకండి లండన్ బాబులు అమెరికా బాబులు, మనకెందుకండి? ఇటువంటి పట్టండి, మీకు అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. తమ్ముడికి అండగా మేము ఉంటాం. సపోర్ట్గా మళ్ళీ ఎలక్షన్లో వస్తాను, గెలిపించండి. ఇటువంటి వాళ్ళని గెలిపించండి. గెలిపించి మీ అందరికీ అండగా ఉండేలా చూసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానండి. రెండోది ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి పిచ్చినా కొనుక్కుంటున్నారు. ఒక్కొక్కప్పుడు నిన్న నిజం మాట్లాడండి. ఫాస్ట్ చూసారా రోడ్డు మీద? సిద్ధం అంట జైలుకి. ఏమన్నాడండి? సిద్ధం సిద్ధం జైలుకి. దాంట్లో అర్థం తెలుసా? జైలుకి. నేను జైలుకి పోవడానికి సిద్ధం అన్నాడు. అది దాంట్లో అర్థం. నేను సిద్ధం అంటే ఎత్తు అనుకున్నాను, ఇద్దరు కాదు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అంటే తప్పనిసరిగా పోతాడు జగన్మోహన్ రెడ్డి. నీకు వాళ్ళు చెప్తున్నాను, నేను సంతోషంగా జైలుకి పోతాను వాళ్ళు అనుకున్నామో. ఇంకా 3 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు జైల్లో ఉన్నా, లండన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా తీసుకొచ్చి నువ్వు చిన్న డబ్బంతా కక్కించి మళ్ళీ ప్రజలకు ఇచ్చే ఏర్పాటు మేం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రక్షణ చట్టం ఉంది, అలాగే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ మళ్ళీ వచ్చి మీ అందరికీ కలుస్తానని చెప్పి మనం సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పోతునూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిరు సత్కారం సార్. పోతునూరు గ్రామ తెలుగుదేశం పార్టీ వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పోతునూరు గ్రామ తెలుగుదేశం పార్టీ వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తప్పనిసరిగా సరోజు భవన్లో మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన మీటింగ్ వెనకాల కూడా ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ నాయకులు అయ్యనపాత్ర గారు, ప్రభాకర్ గారు, మైడాన్ రంగారావు కలిసి కేక్ కట్ చేసి